మీకు అర్జెంట్గా మనీ కావాలని ఒక లోన్ యాప్ డౌన్లోడ్ చేశారా? 2 minutesలో లోన్ అప్రూవ్ అని మెసేజ్ వచ్చింది అండ్ అకౌంట్లో మనీ కూడా క్రెడిట్ అయింది. మీరు అనుకుంటారు లైఫ్ అయితే సెట్ అయిపోయిందని, కానీ 2 days తర్వాత అసలైన టార్చర్ స్టార్ట్ అవుతుంది. అన్నోన్ నెంబర్ నుండి కంటిన్యూస్గా కాల్స్ రావడం, మీ కాంటాక్ట్స్కి మెసేజెస్ వెళ్ళడం, మీ ఫోటోని ఎడిట్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం. ఒక చిన్న లోన్ కోసం మీ ఫుల్ లైఫ్ని కంట్రోల్లో తీసుకుంటారు. ఇది సినిమా అయితే కాదు, ఇండియాలో రియల్గా జరుగుతుంది. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అసలు ఫేక్ లోన్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, అవి ఎందుకు అంత డేంజరస్ అండ్ మీరు వీటి నుంచి ఎలా సేఫ్గా ఉండాలని. ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేశారంటే నెక్స్ట్ విక్టిమ్ మీరు కూడా అవ్వదు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు ఫేక్ లోన్ యాప్స్ ఎలా అట్రాక్ట్ చేస్తాయో చెప్తాను. ఫస్ట్ వీళ్ళు మనతో సైకాలజీ గేమ్ ఆడతారు. మనం అనుకుంటాం ఫేక్ లోన్ యాప్స్ అంటే టెక్నికల్ స్కామ్ ఉంటుంది, డేటా హ్యాక్ చేస్తారు అండ్ ఫైనల్ గా మనీని దొబ్బేస్తారు. కానీ యాక్చువల్ గా ఇదైతే మన మైండ్ లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీ సిచ్యువేషన్ టార్గెట్ చేస్తాయి, తర్వాత మీ వీక్నెస్ ని టార్గెట్ చేస్తాయి. మీరు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉండదు. మీరు టెన్షన్ లో ఉన్నప్పుడు, మీకు అర్జెంట్ గా మనీ కావాలన్నప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ అంటే దొరుకుతుంది. ఒక సింపుల్ సిచ్యువేషన్ తీసుకుందాం. మీరు నార్మల్ గా ఉన్నారు అండ్ మీరు లోన్ తీసుకోవాలన్నప్పుడు ఏం చేస్తారు? లోన్ గురించి రీసెర్చ్ చేస్తారు, ఇంట్రెస్ట్ ని కంపేర్ చేస్తారు అండ్ యాప్ సేఫా కాదా అని చెక్ చేస్తారు. అంటే మీ బ్రెయిన్ లాజికల్ గా పనిచేస్తుంది. కానీ సేమ్ పర్సన్ ఎమర్జెన్సీలో ఉంటే, సపోజ్ ఇంట్లో హెల్త్ ప్రాబ్లం, రెంట్ ప్రెషర్, లేదంటే శాలరీ లేట్ అవ్వడం, ఇప్పుడు బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందంటే అది సేఫా కాదా అని అడగదు, దాంట్లో రిస్క్ ఉందా లేదా అని థింక్ చేయదు. ఒక్కటే క్వశ్చన్, ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి? సో ఫేక్ లోన్ యాప్స్ అన్ని కూడా టెక్నికల్ స్కామ్స్ కంటే ముందు మన మైండ్ని టార్గెట్ చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్లే స్టోర్లోనే లెగిట్గా కనిపించే కొన్ని ఫేక్ లోన్ యాప్స్. లెగిట్ అంటే జెన్యూన్ అని మీరు అనుకుంటారు, ప్లే స్టోర్లో ఉంది కదా కంప్లీట్గా సేఫ్ అని. కానీ రియాలిటీ ఏంటంటే ప్లే స్టోర్లో ఉండే యాప్స్ అన్నీ కూడా సేఫ్ కావు. కొన్ని యాప్స్ అనేవి లెగిట్ లాగా వర్క్ చేస్తాయి. ఇక తర్వాత రియాలిటీ అయితే బయటపడుతుంది. ఫేక్ డెవలపర్స్ కూడా ప్లే స్టోర్లో యాప్స్ని అప్లోడ్ చేయగలరు అండ్ ఆ యాప్ నేమ్ కూడా కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఉంటుంది. యాప్ ఓపెన్ చేయంగానే క్లీన్ ఇంటర్ఫేస్, డిజైన్స్, యానిమేషన్స్ అండ్ కలర్స్తో పాటు కంప్లీట్గా ఒక జెన్యూన్ బ్యాంక్ యాప్ ఫీల్ని ఇస్తుంది. అండ్ ఆ యాప్కి హై రేటింగ్స్ కూడా ఉంటాయి, అంటే 4.5 రేటింగ్స్ చూపిస్తాయి అండ్ మోర్ దెన్ 10K+ రివ్యూస్ కూడా ఉంటాయి. మనం వాటిని చూసి ఇది కంప్లీట్గా ఒక జెన్యూన్ యాప్, చాలా మంది వీటిని యూజ్ చేస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ రివ్యూస్ కూడా ఫేక్గా క్రియేట్ చేస్తారు. ఫస్ట్ లుక్లోనే 100% జెన్యూన్ ఫీల్ని ఇస్తుంది. సో మేక్ ష్యూర్ మీరు ఇన్స్టాల్ చేసే లోన్ యాప్స్ అన్ని ఆన్లైన్లో మంచిగా వెరిఫై చేసి ప్రొసీడ్ అవ్వండి. ఇక థర్డ్ వచ్చేసి ఇన్స్టాంట్ అప్రూవల్ ట్రాప్. మీరు ఎప్పుడైనా ఇలా చూసారా? లోన్ అప్రూవ్డ్ ఇన్ 5 minutes, ఇన్స్టాంట్ అప్రూవల్, నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇలాంటివి చూస్తేనే ఒక రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది, ఫైనల్లీ సొల్యూషన్ దొరికిందని. కానీ అది ఒక బిగ్గెస్ట్ ట్రాప్. మీరు సింపుల్ గా యాప్ ని ఇన్స్టాల్ చేస్తారు, ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఓటీపీని వెరిఫై చేసి యాప్ యొక్క పర్మిషన్స్ ని అలో చేస్తారు. 2 minutes లో మెసేజ్ వస్తుంది, కంగ్రాచులేషన్స్, లోన్ అప్రూవ్డ్ అని. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే జెన్యూన్ బ్యాంక్ యాప్ మీ ఇన్కమ్ ని చెక్ చేస్తుంది, మీ సిబిల్ ని చెక్ చేస్తుంది, డాక్యుమెంట్స్ ని వెరిఫై చేస్తుంది. ఇవన్నీ అయ్యేసరికి టైం పడుతుంది. మొత్తం కరెక్ట్గా ఉంటేనే మీకు లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. కానీ ఒక ఫేక్ లోన్ యాప్ ఇవేమీ చెక్ చేయదు, ఎందుకంటే వాళ్ళకి మీ రీపేమెంట్ మీద ఇంట్రెస్ట్ కాదు, మీ డేటా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్స్టాంట్ అప్రూవల్ అనేది లోన్ కోసం కాదు, మీ ట్రస్ట్ని గెయిన్ చేయడానికి. ఎప్పుడైనా సరే ఈజీ రూల్ని గుర్తుపెట్టుకోండి, టూ ఫాస్ట్ అంటే టూ రిస్కీ అని. జెన్యూన్ లోన్ అయితే టైం తీసుకుంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది. ఫేక్ లోన్ అయితే ఇన్స్టాంట్గా ఉంటుంది, క్వశ్చన్స్ అడగదు. ఇన్స్టాంట్ అప్రూవల్ అంటే ఫాస్ట్ హెల్ప్ కాదు, ఫాస్ట్ ట్రాప్ అని. ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్మాల్ అమౌంట్ తో ట్రస్ట్ ని బిల్డ్ చేస్తారు. స్టార్టింగ్ లో మనకి స్మాల్ అమౌంట్ తో లోన్ అయితే ఇస్తుంది, లైక్ 1000 లేదా 2000 ఇలాగా. సపోజ్ మీరు 1000 రూపీస్ తీసుకుంటే ఇన్స్టాంట్ గా అకౌంట్ లో మనీ అయితే క్రెడిట్ అయిపోతుంది. తర్వాత రీపేమెంట్ కోసం షార్ట్ టెన్యూర్ ని పెడుతుంది, లైక్ 7 లేదా 10 days లో తీసుకున్న అమౌంట్ ని రీపేమెంట్ చేయాలా అని. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా హై ఉంటుంది. మీరు 1000 రూపీస్ తీసుకుంటే ఇంట్రెస్ట్ తో పాటు 1400 రూపీస్ పే చేయాలని ఉంటుంది. ఎప్పుడు కూడా ఫేక్ లోన్ యాప్స్ లో ప్రాసెసింగ్ ఫీ, GST, డైలీ ఇంట్రెస్ట్ ఇవేమీ చూపించదు, డైరెక్ట్ గా పేమెంట్ చేసేటప్పుడే చూపిస్తుంది. స్టార్టింగ్ లో స్మాల్ అమౌంట్ ని ఇచ్చి ట్రస్ట్ ని బిల్డ్ చేసి యాప్ ని యూజ్ చేసేలాగా మన మీద మనకే డిపెండెన్సీని క్రియేట్ చేస్తారు. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి పర్మిషన్స్ అంటే మీరు ఏదో అనుకుంటారేమో. పర్మిషన్స్ అంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేశాక గ్యాలరీకి, కాంటాక్ట్స్ కి అండ్ స్టోరేజ్ కి
మీరు పర్మిషన్స్ని అలో చేస్తారు కదా, వాటినే పర్మిషన్స్ అంటారు. ఈ స్టెప్ నుంచి మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు తీసుకున్న అమౌంట్ని టైం టు టైం పే చేస్తుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్ కేస్ మీరు పేమెంట్ చేయడం లేట్ అయితే, లేదంటే మీరు అసలు పేమెంటే చేయకుండా ఆపేస్తే, అప్పుడు మన పర్సనల్ డేటాతో మనకే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ కి బ్యాడ్ మెసేజెస్ పంపడం, లేదంటే మన ఫోన్లో ఉండే మన పర్సనల్ ఫొటోస్ని ఎడిట్ చేసి అందరికీ సెండ్ చేస్తామని మనల్ని బ్లాక్మెయిల్ చేయడం, లేదంటే మనం కాల్స్ మాట్లాడేది రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేస్తారు. ఆబ్వియస్లీ మనం అనుకుంటాం యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని, కానీ ఆల్రెడీ డేటా వాళ్ళకి వెళ్ళిపోయింది. ఫొటోస్, కాంటాక్ట్స్, రికార్డింగ్స్ ఇవన్నీ వాళ్ళు బ్యాకప్ చేసుకుని ఉంటారు. రీసెంట్గా చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. లోన్ తీసుకొని కట్టకపోవడం వల్ల బ్లాక్మెయిల్ చేయడం అయితే ఇలాంటివి చాలా జరుగుతుంది. ఇక వీటి నుంచి సేఫ్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా అన్నోన్ యాప్స్కి పర్మిషన్స్ని ఇవ్వకండి, స్పెషల్లీ లోన్ యాప్స్. ట్రస్టెడ్ ఉంటేనే యూజ్ చేయండి. అన్నెసరీగా పర్మిషన్ యాక్సెస్ని అడిగితే ఇవ్వకండి. డౌట్ ఉంటే ఇమీడియట్గా అన్ఇన్స్టాల్ చేసి రిపోర్ట్ చేయండి. హ్యాకర్స్ ఎప్పుడు కూడా సిస్టమ్స్ని హ్యాక్ చేయరు, మనల్ని మ్యానిపులేట్ చేసి పర్మిషన్స్ తీసుకుంటారు. లోన్ అమౌంట్ కొన్నా డేంజరస్ మనం ఇచ్చే పర్మిషన్స్. గుర్తుపెట్టుకోండి, ఫేక్ లోన్ యాప్ అంటే అది జస్ట్ ఒక యాప్ కాదు, మీ లైఫ్ ని కంట్రోల్లో తీసుకునే పెద్ద ట్రాప్. చిన్న మిస్టేక్ వల్ల మీ ప్రైవసీ, మీ రెస్పెక్ట్, మీ పీస్ అన్ని కూడా రిస్క్ లో పడవచ్చు. మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీరైతే సేఫ్ అని చెప్పొచ్చు, కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఇప్పుడు కూడా డేంజరస్ లో ఉండవచ్చు. సో ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. ఒకసారి షేర్ చేస్తే ఒకరికి వార్నింగ్ ఇవ్వడం కాదు, ఒక లైఫ్ ని సేవ్ చేస్తున్నట్టు. ఇంకా ఇలాంటి ఐ ఓపెనింగ్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇలాంటి షాకింగ్ ట్రూత్స్ రివీల్ చేస్తాం. మిస్ అయితే రిగ్రెట్ అవుతారు. స్టే అలర్ట్ అండ్ స్టే ప్రొటెక్టెడ్.